సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కార్తీక మాసం పూజలు అయితే చేస్తున్నాను. ఉదయాన్నే 4ంటికి లేచి సూర్యోదయం కన్నా ముందే నా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో అయితే ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది నాకు తెలియని విషయాలు కూడా చెప్తున్నారు. అలాగే నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి పూజ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అయితే నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయొద్దు అనుకున్నాను, కానీ చేసిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ అలాగే నాకు తెలియని చాలా విషయాలు చెప్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కార్తీక పౌర్ణమి ముందు రోజు అయితే నేను కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాను పూజ కోసము. అవేంటంటే ఉసిరి దీపాలు అలాగే పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. ఈ పిండి దీపాలు రెడీ చేయడానికి నేను బియ్య పిండిని అయితే యూజ్ చేశాను. దానిలో కొంచెం బెల్లము అలాగే పాలు పోసి మనం చపాతీ పిండిని ఎలా అయితే తడుపుకుంటామో సేమ్ అలాగే తడుపుకోవాలి. నేను పెట్టిన షార్ట్ వీడియో చూసి కొంతమంది కామెంట్ అయితే చేశారు, పిండి దీపాలు మనం ముందు రోజు ఇలా తడిపి పెట్టుకుంటే అవి గట్టిగా అవ్వవా అని. అసలు ఏం అవ్వవండి, చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ముందు రోజే మనం ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా పండుగ రోజు అయితే హడావిడి లేకుండా మనం అనుకున్న టైంకి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కార్తీక పౌర్ణమి అంటేనే 365 ఒత్తులు వెలిగిస్తారని మనకు మెయిన్గా అదే గుర్తొస్తుంది కదా. కానీ నేనైతే ఇవి బయట అయితే తీసుకొచ్చాను అనమాట. కానీ అది చూడగానే మొత్తం దానిలో దూది మాత్రమే ఉంది, దానిలో ఒత్తులు అయితే అసలు కనిపించనే లేవు నాకు. ఆ ఒత్తుల్ని చూసిన తర్వాత నాకు అది వెలిగించాలనే ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. అందుకోసం నేను ఇంట్లో అయితే ఇలా దూది అయితే తెచ్చుకుంటానమాట. ఇంకా అవైతే 365 అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇందాక పిండి దీపాలకి నేను కొంచెం సేపు పిండిని అయితే నానబెట్టాను అనమాట. ఒక 15 మినిట్స్ అలా నానబెట్టామనుకోండి పిండి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం చేసేటప్పుడు కూడా కొంచెం చేతులకి ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ పూసుకొని చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా షేప్ అయితే వస్తుంది. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ ప్రమిదలు అనేవి వస్తాయి మనకి. ఈ పిండి దీపాలు అయితే నేను మొత్తం 7 అయితే చేశాను. అయిన తర్వాత ఇంకా గోవింద నామాలు అయితే పెడుతున్నాను. గంధము అలాగే కుంకుమతోటి చాలా బాగా వచ్చాయి కదా. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత నేను ఇంకా తులసమ్మ వారి దగ్గర అయితే మంచిగా జాజుతోని అలికి ఇక్కడ కూడా శంకు చక్రాలతో ముగ్గులు అయితే వేశాను. ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే 3ంటికి లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాను పూజ కోసం. ముందు రోజే అన్ని పనులు కంప్లీట్ చేశాను కాబట్టి ఇంకా ఆ రోజు అయితే అంత హడావిడి అయితే లేదు. లేదంటే అసలు నేను అనుకున్న టైంకి అసలు పూజనే అయ్యేది కాదు. బెంగళూరులో అయితే పువ్వులు అయితే చాలా బాగా దొరుకుతాయి. మెయిన్గా రోజ్ ఫ్లవర్స్ అయితే ఇంకా మేమైతే ఎప్పుడు వెళ్ళినా ఒక 1 kg అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టాక్ పెట్టుకుంటాము. ఎప్పుడు దేవుడికైతే పువ్వులు ఉండేటట్టు చూసుకుంటాను నేను రోజు పెట్టడానికి. ఇంట్లో దీపం వెలిగించేసరికి మార్నింగ్ 4 అయితే అయింది. మా కృతిక్ వాళ్ళకి ముందు రోజు నైటే చెప్పానమాట, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అని. ఇంకా వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట ఇలా పూజలు చేయాలంటే, పొద్దున లేవాలంటే. ఇంకా నేనే ఎక్కువ వాళ్ళని మార్నింగ్ లేపనమాట. ఇంకా ఆ రోజు అయితే లేపగానే తొందరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పూజలో అయితే కూర్చున్నారు ఇద్దరు. ముందు రోజు పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, కానీ తులసమ్మ వారికి దూదితో వస్త్రం చేస్తారు కదా, అదొక్కటి మర్చిపోయాను అనమాట. అది నాకు గుర్తుంది, నేను మళ్ళీ మర్చిపోయాను. ఇంకా అందుకోసము అదే రోజు మళ్ళీ వస్త్రం ఒక్కటి రెడీ చేశాను. తర్వాత తులసమ్మ వారి దగ్గర ఉసిరి చెట్టు కూడా పెట్టాను. చాలామంది నేను ఇంట్లో ఫస్ట్ పూజ చేసి తర్వాత తులసమ్మ వారి దగ్గర పూజ చేస్తుంటే కార్తీక మాసంలో ఫస్ట్ తులసమ్మ వారి దగ్గరే చేయాలి, తర్వాత ఇంట్లో చేయాలని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. ఆ కామెంట్స్ అన్ని చదివిన తర్వాత నాకే డౌట్ వచ్చింది, అసలు ఇంట్లో ఫస్ట్ చేయాలా లేదా తులసమ్మ వారి దగ్గర చేయాలా అని. ఇంకా డౌట్ రాగానే ఫస్ట్ నేనైతే నాకు తెలిసిన పంతులు గారికి అయితే కాల్ చేసి అడిగాను అనమాట. తను కూడా ఫస్ట్ ఇంట్లో చేసిన తర్వాతే తులసమ్మ వారి దగ్గర అయితే పూజ చేయాలి, అది కూడా సూర్యోదయంకి ముందే చేయాలి 5:45 లోపు అలా అని చెప్పారు. ఇంకా అందుకోసం నేను ఫస్ట్ ఇంట్లో పూజ చేసి తర్వాత తులసమ్మ వారి దగ్గర అయితే చేస్తున్నాను. మేబీ నేను చెప్పిన ఈ మాటలు మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. నాకు తెలిసిందైతే నేను ఇక్కడ చేస్తున్నాను. నాకు కూడా అన్ని విషయాలు తెలీదు. తెలిసిన వారికైతే కరెక్ట్ చేయాలనే చూస్తాను. ఇక్కడ తులసమ్మ వారి ముందు ఉసిరి దీపాలు వెలిగించడానికైతే నేను రోజ్ పెటల్స్తోని స్వస్తిక్ అయితే వేస్తున్నాను. నేను రోజు వేసే ముగ్గులు చూసి చాలామంది నాకు కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు. ఈ కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడు కూడా మా ఇంటి ముందు నేను రోజు ముగ్గులు అయితే వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అలా ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందంటే.
కొంతమంది అయితే నా ముగ్గులు చూసి రోజు ఇలా ముగ్గు వేయడం అవసరమా అని ఎప్పుడో ఒక రోజు వేస్తే సరిపోతుంది కదా అని కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు నిజంగా చెప్తున్నాను, ఆ కామెంట్ చూస్తే ఫస్ట్ నవ్వు వచ్చింది. ఎందుకంటే మన పూర్వకాలంలో అయితే ఫస్ట్ ఇంటి ముందు అయితే రోజు పెండతో మంచిగా అలికి ముగ్గులు పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడైతే అసలు ఏదో పండగ వస్తే మాత్రమే ముగ్గులు అయితే వేసుకుంటున్నారు. చాలా రేర్ అయిపోయింది ముగ్గులు వేసుకోవడము. మనమున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో అసలు బిజీ లైఫ్ని చాలామంది లీడ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు కొన్ని మర్చిపోకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎవరి లైఫ్ వాళ్ళది, కానీ కొన్ని అయితే ఇలా మర్చిపోకుండా చేసుకుంటే వచ్చే తరాలు కూడా మనం చూసి ఎంతో కొంత అయితే నేర్చుకుంటాయని నా అభిప్రాయం. నేను చెప్పిన ఈ మాటలు మీలో ఎవరినైనా హర్ట్ చేసింటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. మా చిన్నోడిని ఉదయాన్నే లేపగానే టక్కున లేచి కూర్చొని ఇంకా రెడీ అయిపోయి మంచిగా పూజ దగ్గర అయితే కూర్చున్నాడు. మా పిల్లల్ని ఒక్కొక్కసారి చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత నిద్ర వస్తున్నా కూడా నేను చెప్పిన మాటలు వింటారు కదా. నిజంగా ఒక మదర్గా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. మా పూజ అంతా అయిపోయేసరికి మార్నింగ్ 4:20 అయితే అయింది. ఉసిరి దీపాలు అయితే నేను పూజ చేసినంతసేపు అయితే ఉన్నాయి, తర్వాత కొండెక్కాయి. ఇంకా మా పిల్లలు కూడా మంచిగా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా తర్వాత మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ అయితే మేము 365 ఒత్తులు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే వెలిగించే వాళ్ళము. కానీ ఈసారి మాత్రం ఓన్లీ ఒక్కటే వెలిగించాము. నేను ఒక వీడియోలో చూశానమాట, ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది వెలిగించిన అవసరం లేదు, ఇంట్లో యజమాని ఎవరైతే ఉంటారో ఆయన ఒక్కరు వెలిగిస్తే చాలు పుణ్యం వస్తుంది అని చెప్పారనమాట. సో ఈసారి మాత్రం నేను ఒకటే దీపాన్ని అయితే వెలిగిస్తున్నాము. ఫస్ట్ అయితే నేను నేల మీద కొన్ని నీళ్ళతో క్లీన్ చేసి తర్వాత కొంచెం పసుపు రాసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను వేసే ముగ్గు అయితే నా ఫేవరెట్ ముగ్గు అనమాట, పద్మకమలం ముగ్గు. నాకు ఏ పూజ చేసినా ఫస్ట్ గుర్తొచ్చే ముగ్గు అయితే ఇదే. ఇంతకీ మీలో ఎంతమందికి ఏ పూజ చేసినా ఫస్ట్ గుర్తొచ్చే పద్మకమలం ముగ్గు మీలో ఎంతమందికి గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ముగ్గు వేసిన తర్వాత దానిలో కొంచెం పసుపు అలాగే కుంకుమ అయితే వేశాను. మేము గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. తర్వాత ఇంకా మేము స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అయితే వచ్చారు. వత్తులైతే మా ఆయన వెలిగించారు. ఇంకా తర్వాత నేను అగరబత్తులు అలాగే ఇంకా హారతి అయితే ఇచ్చాను. తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంకా వత్తులు వెలుగుతున్నంతసేపు అక్కడే కూర్చున్నాము. మా కృతిక్ వాళ్ళకు కూడా ఓం నమ శివాయ అని 116 సార్లు చెప్పండి అని చెప్తే ఇంకా అలా చెప్పుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నాము. ఆ రోజైతే అలా అక్కడ కూర్చుంటే చాలా పాజిటివ్గా చాలా రిలాక్సింగ్గా అనిపించింది. అలా చాలాసేపు కూర్చున్న తర్వాత ఇంకా గుడి లోపల శివుడికైతే అభిషేకం అయితే చేస్తున్నారు. ఇంకా చూడ్డానికి అయితే వెళ్ళాము లోపలికి. శివుడికి అభిషేకం అంటే మామూలుగా పాలు నీళ్లు అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తారు కదా. నేనైతే ఫస్ట్ టైం ఇలా అన్నంతో అభిషేకం చేయడం అయితే చూశాను ఆ రోజే. ఇంతకీ మీలో ఎంతమందికి తెలుసు ఇలా శివుడికి అన్నంతో అభిషేకం చేస్తారని? గుడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నా వచ్చింది ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్కి. నోట్లో చేయి. మా కార్తీక పౌర్ణమి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. చిన్నగాడు స్కూల్కి వెళ్ళని అంటుండే రోజు. ఇంటికి వెళ్ళకపోతే ఉంటుంది ఇదే తడి పుష్పం. శివుడి అభిషేకం అయితే చూసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము. కృతిక్ వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి. కృతిక్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి అయితే వెళ్ళారు. తర్వాత మేము టెంపుల్కి అయితే వచ్చాము. ఆ రోజు ఈవినింగ్ నేను ఇంట్లో నారికేల దీపం కూడా పెట్టాను. ఇలా మా కార్తీక పౌర్ణమి ఆ శివుడి బ్లెస్సింగ్స్తో కంప్లీట్ అయ్యింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.